నమస్తే మిత్రులారా, నేను మీ కళాశ్రీనివాస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినటువంటి వీడియో ఇది నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి ఫారెస్ట్ భూములు విపరీతంగా కబ్జా చేసి అడవులన్నీ నరికేయడం జరుగుతుంది. మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ గత 6-7 నెలల్లో 5,000 ఎకరాలు ఫారెస్ట్ నరికేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో, ఇక్కడ రాజకీయ నాయకుల అలసత్వం ఏ విధంగా ఉందో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా అడవులు నరుక్కుంటూ పోతే మనకి అడవి అన్నది కనబడకుండా పోయే పరిస్థితి అవుతుంది. భూగర్భ జలాలు అనే ఒక సైడు ప్రభుత్వాలే చెప్తాయి, మళ్ళీ ఇంత నిర్లక్ష్యం చేసి ఈ ఫారెస్ట్లో నిర్లక్ష్యం చేసి ఇట్లా అడవులు నరుక్కుంటూ పోతే రాను ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు వర్షాలు అనేవి కూడా మనకు ప్రకృతి అనేది అంతమయ్యే పరిస్థితి ఉంటుంది. మోపాల్ మండలంలో మంచిప్పాయ సంబంధించిన ఆ సరౌండింగ్ ఏరియాలో ఇక్కడ చాలా వరకు అడవులు నరికేయడం జరుగుతుంది. అలాగే ఇందల్వాయి మండలంలో గౌరారం, జినగాల, రావుట్ల, న్యావనంది ఏరియాలో కూడా అడవి భూములు కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు 5,000 ఎకరాలు ఈ 5-6 నెలల్లో అడవి భూములు నరికేయడం జరిగింది.